ఇచ్చినప్పుడు మాత్రం మనం యాక్సెప్ట్ చేస్తాము. ఆయన ఎవరంటే పూనం చంద్ సార్ వచ్చారు మా ఇంటికి. ఇంటికి కూడా కాదు, ఫోన్లో చెప్పారు, ఇలా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇట్లా సరుకులు ఇందులో అన్నీ ఉంటాయి, వాడుకుంటే బాగుంటుంది నాన్న అన్నారు. అంటే తను కిరాణం షాప్ నడిపేవాళ్ళు. ఆ టైంలోనే నలుగురిని హెల్ప్ చేయాలనే గుణం చాలా ఉంటుంది అన్నయ్యకి. అలాంటిది ఇందులో ఏదో ఉంది కాబట్టి నాకు చెప్తున్నారు అని చెప్పేసి నేను యూట్యూబ్లో సర్చ్ చేయడం జరిగింది. శ్రీనివాస్ సార్ది, అలానే చందు సార్ది కొంతమంది వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్ చూస్తుంటే నిద్ర పట్టట్లేదు, నాకు నిద్ర పట్టట్లేదు. 12, 1, 2 అవుతుంది కానీ నిద్రపోవట్లేదు. ఇంకా మా ఇంటికి చందు సార్, కనక మహాలక్ష్మి మేడం, పూనం చందు సార్ వీళ్ళందరూ వచ్చారు. వచ్చి ఇక్కడ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బయట కెమికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీకు హెల్త్ కావాలంటే ఇందులో వాడుకోండి అని చెప్పారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నది ఏంటంటే, నాకు మైగ్రేన్ హెడేక్తో నేను బాధపడుతున్నాను. ఆ టైంలో చిన్నప్పటి నుంచి ఆ ప్రాబ్లమ్ ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా క్యూర్ అవ్వని ప్రాబ్లమ్ని ఇందులో ఉన్న సప్లిమెంట్స్ వాడడం జరిగింది. 2 months లో క్యూర్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు నమ్మకరో నమ్మరో, అంత ఎంత భయంకరం అంటే మా సార్ని అడగండి ఒకసారి. పట్టుకున్నారు, ఒక రోజు పడుకుంటే ఒక రోజు మామూలుగా ఉంటా నేను. అలాంటి సిచ్యువేషన్లో గడిపిన రోజులు నా బాధ భరించలేక మా సార్ వాషింగ్ మిషన్ కూడా కొన్నారు. ఈ అమ్మాయి ఒకరోజు పడుకుంటే ఒకరోజు మంచిగా ఉంటుందని చెప్పి ఇందులో సప్లిమెంట్స్ వాడిన తర్వాత బాగుంది కదా, నలుగురు షేర్ చేస్తే ఇంకా కొంతమందికి హెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కదా అన్నట్టుగా ఫస్ట్ మంత్ మాత్రం నేను కస్టమర్గానే ఉన్నాను. అంటే ఫీల్డ్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలో మనకు తెలియదు కదా. అంటే ఫస్ట్ మంత్ కస్టమర్గానే ఉన్నాను. కానీ వీడియోస్ చూస్తుంటే ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు. ఆ వీడియోస్ చూడడం వల్ల నేను లీడర్గా ఉండాలి అంటే ఖచ్చితంగా నేను బయటకు వెళ్ళాలి, అడుగు బయట పెట్టాలని చెప్పేసి నేను స్టార్ట్ చేయడం జరిగింది. అంటే అప్లైస్ వస్తారు, ఎందుకు రారు, మనం పిలిస్తే వస్తారు. కానీ నేను అనుకున్నాను, నేను లీడర్గా ఉండాలంటే అడుగు నేనే ముందు మొదలు పెట్టాలి అని చెప్పి మొదలు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఒకరికి ఇద్దరికి అయితే రాంగ్ చెప్తాం, 3వ వ్యక్తికి అయితే రాంగ్ చెప్పాం కదా. అలా నేను నా జర్నీ స్టార్ట్ చేశాను. 3 monthsలో బ్రాంచ్ కంప్లీట్ చేసుకున్నాను నేను ఫ్రెండ్స్. అంటే మా సార్ని అడగండి, నేను బీటెక్ స్టూడెంటే ప్లస్ బీఈడీ కంప్లీట్ చేశాను. కానీ బయటకు వెళ్ళాలంటే భయం ఫ్రెండ్స్. పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల చాటును పెరుగుతాం మనం లేడీస్, నెక్స్ట్ భర్త చాటును ఎదుగుతూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళ సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళాం. అలాంటిది వెస్టేజ్ ఎంత ధైర్యం ఇచ్చిందంటే, ఇందులో లైఫ్ ఉంది, మన పిల్లలకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వచ్చు అని తెలిసిన తర్వాత ఎందుకు ఆగాలి. మా సార్ వద్దన్నా కానీ నాకు 3 months to 4 months టైం ఇవ్వండి, నేనంటే ఏంటో నిరూపించుకుంటా అని చెప్పాను. ఓకే చేసుకో అన్నారు, సపోర్ట్ అయితే ఇచ్చారు. వాళ్ళ సపోర్ట్ లేకుండా అయితే మనం బయటకు రాము. ఖచ్చితంగా మా సార్ సపోర్ట్ ఉంది, కానీ తను కూడా రావాలని నేను ఆశపడుతున్నాను. తను ఇంకా రావట్లేదు. ఎందుకంటే ఫ్యామిలీ నడిపించుకోవాలంటే సపోర్టింగ్గా కొంచెం కావాలి కదా, ఫైనాన్షియల్గా మీకు కొంచెం అమౌంట్ అనేది మీ ఇందులో పెరిగితే ఖచ్చితంగా ఫుల్ టైమ్గా స్టార్ట్ చేద్దామని చెప్తున్నారు. ఇంకో టెస్ట్ మనకి చెప్పాలి. నేను ఇక్కడ ఎప్పుడైతే 1 month నేను కంప్లీట్గా రన్నింగ్లో ఫీల్డ్లో వెళ్ళిన టైంలో మా మదర్కి పెరాలసిస్ వచ్చింది ఫ్రెండ్స్. అందరు అన్నారు మీ మమ్మీ చనిపోతుంది. సెకండ్ టైం వచ్చింది పెరాలసిస్, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, చనిపోతుందని చెప్పారు ఫ్రెండ్స్. నేను ఎవరిని చూసి ఏడవలేదు, ఎందుకంటే మనకి ఎవరు ఆదుకోరు. కనీసం ఓదార్చడానికి కూడా ఒక 5 minutes కూడా నిల్చోరు. కానీ వెస్టేజ్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎంత సపోర్ట్ చేశారంటే ఫ్రెండ్స్, ధైర్యం ఇచ్చారు ఫ్రెండ్స్. అసలు ఇందులో ఉన్న సప్లిమెంట్స్ మీరు వాడండి మేడం అని చెప్పి చందు సారు, పూనం చంద్ సారు, కనక మహాలక్ష్మి మేడం, ఎవరినైతే నేను ఎంతమందికి ఫోన్ చేశాను, అందరూ అంతే అన్నారు. అలాంటప్పుడు నేను ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళలేదు ఫ్రెండ్స్. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ 1 week మాత్రమే జరిపించాను. ఇంటికి తీసుకెళ్ళాను. అందరూ అన్నారు పిచ్చిది, ఈ అమ్మాయి చదువుకుంది కానీ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకొని వచ్చింది, వాళ్ళ అమ్మని చంపేద్దామని చూస్తుంది అని అన్నారు. కానీ ఫ్రెండ్స్ 3,000 3 months పెట్టాము. మా అమ్మకి 10,000 అయినాయి. మా అమ్మ లెగదు, చనిపోతుందని చెప్పిన మా అమ్మని ఈరోజు మా అమ్మ లేచి నడుస్తుంది, వెళ్తుంది ఫ్రెండ్స్. అంటే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఎందుకు మనకి హెల్త్ కావాలి, ఇందులో ఉంది. ఖచ్చితంగా మనం ఇందులో వాడుకుంటే ఖచ్చితంగా హెల్త్ వస్తుంది అని తెలిసింది. నేను ఇన్కమ్ మీద పరిగెత్తట్లేదు, ఫస్ట్ బీవీల కోసం అయితే పరిగెత్తట్లేదు. ఒకరికి హెల్త్ ఇద్దామనే ఉద్దేశంతో వెళ్తున్నా ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందని మన అప్లైస్ చెప్తున్నారు. ఇప్పుడు మనం జాయిన్ అవుతున్నాం, అయినమ్మటే ఏమంటున్నారు అందరూ, ఈ నెల నాకు ఎంత వచ్చింది అంటే బయట సరుకులు కొంటున్నాం కదా, అదే ఇక్కడ కొంటున్నాం అనే ఫీలింగ్లో ఎవరు ఉండట్లేదు. ఈ మంత్ 3,000 పెట్టుకున్నాము, 10వ తారీఖు మనకి ఇన్కమ్ ఎంత వచ్చిందని చూస్తున్నాం. అలా కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ చెప్తున్నాను మెయిన్గా. ఎందుకంటే
మనం భయపడుతూ ఉంటాము. ఇక్కడ లేడీస్ మాత్రం చెప్తున్నాను, ఎందుకంటే జెంట్స్ ఆటోమేటిక్గా వాళ్ళు బయటకు వెళ్ళి చేసేస్తుంటారు, మనం మాత్రం చేయలేము. ఇక్కడ ఈ బిజినెస్లో మనం అంటే మన కెరియర్ మారుతుంది ఫ్రెండ్స్. 9 years వేస్ట్ చేశాను, ఇక వేస్ట్ చేయదలుచుకోలేదు నేను. ఇక రన్నింగ్ అనమాట, ఆగడాలు లేవు. ఖచ్చితంగా ఒక 2 monthsలో అచీవ్ అవ్వచ్చు, ఒకరు 3 monthsలో అచీవ్ అవ్వచ్చు, ఒకరు 4 monthsలో అచీవ్ అవ్వచ్చు, ఒకరు 6 monthsలో అచీవ్ అవ్వచ్చు. ఖచ్చితంగా అచీవ్మెంట్ మాత్రం జరుగుతుంది. ఫస్ట్ టైం నేను ఈ మీటింగ్లు ఏంటి, ఈ సిఎన్టీ మీటింగ్లు ఏంటి, జూమ్ మీటింగ్లు ఏంటి అనుకునేదాన్ని. అలాంటి ఫీలింగ్తో ఒకసారి సార్ అన్నారు, ఇస్టా రెస్టారెంట్లో మీటింగ్ జరుగుతుంది, అక్కడ శ్రీనివాస్ సార్ వస్తున్నారనే విషయం తెలిసింది నాకు. ఎందుకంటే తన మీటింగ్స్ నేను యూట్యూబ్లో చూసాను కాబట్టి సార్ని చూడడానికన్నా వెళ్ళాలి. 200 వేస్ట్ అవుతున్నాయి నా కోసం, ఎందుకంటే లంచ్ కోసం 200 పే చేస్తామని చెప్పారు. ఎందుకంటే లేడీస్ మనమైతే డబ్బులు వేస్ట్ చేయం, ఆ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కదా, వద్దు వేస్ట్ అవ్వద్దనే ఉద్దేశంతో వెళ్ళాను. అక్కడ చందు సార్ కూడా వచ్చారు, యూత్ ఐకాన్ చందు సార్ వచ్చారు. ఒక్కటే ఫ్రెండ్స్, అన్ని విన్న తర్వాత ఒక్క పాయింట్ మాత్రం బాగా నచ్చింది. ఒక పర్సన్ హైదరాబాద్ వెళ్ళాలంటే ఎలా వెళ్తాడు? ఒకటి ఏరోప్లేన్లో వెళ్తే తక్కువ టైంలో వెళ్తాడు, బస్లో వెళ్తే టైం పీరియడ్ పెరుగుతుంది, ఒక 5 hoursలో వెళ్తాడు, ట్రైన్లో వెళ్తే ఒక 6 hours 7 hours అనుకోండి. ఒకవేళ నడుచుకుంటూ వెళ్తే ఎంత టైంలో వెళ్ళచ్చు? ఒక 15 days 20 days పట్టొచ్చేమో చిన్నగా వెళ్ళినా. ఒక కాళ్ళు చేతులు లేనోడు వెళ్ళాలంటే పాక్కుంటూ డేక్కుంటూ వెళ్తే ఎన్ని రోజుల్లో చేరుతాడంటే, ఖచ్చితంగా నేను చేరాలి అనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా పాక్కుంటూ డేక్కుంటూ అయినా వెళ్ళిపోతాడు. అలానే మన వెస్టేజ్లో ఉంటే మన అప్లైని పట్టుకొని గట్టిగా ఇక ఒక డ్రీమ్ పెట్టుకుంటాం, ఆ డ్రీమ్ కోసం మనం పట్టుకొని మనం ఎన్ని రోజుల్లో అయినా ఖచ్చితంగా అచీవ్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా మీ అప్లైన్ సపోర్ట్ తీసుకుంటూ ఈ సిస్టంలో లేడీస్ మీరు సక్సెస్ అవ్వాలని నేను ఖచ్చితంగా హార్ట్ఫుల్లీ కోరుకుంటున్నాను. నేను డ్రీమ్ అనేది ఫస్ట్ పెట్టుకోలేదు. ఎప్పుడైతే కొత్తగూడెంలో బూట్ క్యాంప్కి నన్ను ఇన్వైట్ చేశారు, 1500 అంటే వామ్మో అనుకున్నాను. కానీ ఆ 1500 ఒక 15 rupees లాగా అనిపించింది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత. అంటే మనము లేడీస్ ఇంట్లో ఉంటాం కదా, చెమట కూడా కారకుండా హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని టీవీలు చూస్తూ ఉంటాం పని అయిపోయిన తర్వాత. అలాంటి సిచ్యువేషన్ మంది. అక్కడ బూట్ క్యాంప్లో కూర్చున్నప్పుడు చెమట కారిపోతున్నాయి. అసలు ఏసీ కొద్దిసేపు రాలేదు, నేను వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళందరూ పారిపోతారు, అయిపోయింది బూట్ క్యాంప్ మటాష్ అయిపోయింది అనుకున్నాను. కానీ ఎవరైతే డ్రీమ్ పెట్టుకొని వచ్చారో ఫ్రెండ్స్ అక్కడికి 10 పెట్టి అసలు ఆ 3 days ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. అంత ఇంకా 2 days జరిగితే బాగుండు అనే ఫీలింగ్ వచ్చేసింది. పిల్లలు తీసుకొని వెళ్ళాను నేను. అంటే కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఫ్రెండ్స్, సాకులు చెప్పరు. నా పిల్లలకి ఇద్దరికి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ నేను తీసుకొని వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక డ్రీమ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఒక ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, ఒక పెయింటర్ 3 lakhs, ఒక షబ్బీర్ సార్ 13 lakhs, యూత్ ఐకాన్. మనం కూడా యూతే కదా, ఎందుకు చేయలేము? ఖచ్చితంగా ఆ స్టేజ్కి వెళ్తామనేది ఒక డ్రీమ్ ఏర్పడింది. అక్కడ పెట్టుకున్న సార్ డ్రీమ్ అనేది. అంటే డ్రీమ్ అనేది అప్పుడు మీద చెప్పట్లే, మనసులో ఉంది. 1 yearలో 1 lakh, కారు, టూరు, ఇవన్నీ ఖచ్చితంగా నేను చూస్తాను.